నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వివేకానంద రెడ్డి గారి కేసులో సునీత గారు ఎమోషనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని హేళన చేస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజంగా వివేకానంద రెడ్డి గారు అక్రమ సంబంధాల వల్లే చనిపోయారు, ఆయన్ని చంపేశారు అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీకే కట్టుబడి ఉన్నారు. మొదటి నుంచి కూడా మనం సాక్షి పేపర్లో వాళ్ళు ఏం రాస్తున్నారో గమనిస్తే ఇప్పటికీ వాళ్ళు అదే స్క్రీన్ ప్లే, అదే స్టోరీకి కట్టుబడి వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముందర ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళు ముగ్గురు కలిసి చేశారని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు అని అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వాళ్ళు కలిసి చెప్పిన తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారని చెప్పారు. అంటే కేసు నుంచి తప్పించుకోవడానికి. గుండెపోటుతోటి చనిపోయాడని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఆదినారాయణ రెడ్డి చెప్పాడా? బీటెక్ రవి చెప్పాడా? వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పింది విజయసాయి రెడ్డి. ఇప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు పేరుని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మళ్ళీ అంటే పాత బ్యాక్ టు స్క్వేర్ వన్కి వెళ్ళిపోయి చెప్తూ ఉన్నాడు. నారాసుర రక్త చరిత్ర అని రాసిన ఈ వ్యక్తులు, అంటే అది జర్నలిస్టులు రాశారని నేను అనుకోను. ఎవడైతే మర్డర్లు చేశారో వాళ్ళే రాశారు. అదే కథనానికి నువ్వు కట్టుబడి ఉన్నావా అంటే, నువ్వు ఆ కథనానికి కట్టుబడి లేకుండా తర్వాత ఎప్పుడైతే సిబిఐ కేసు కొంచెం అడ్వాన్స్ అయిందో మార్చి అక్రమ సంబంధం అని చెప్పావు. వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధం వల్లే ఒక ముస్లిం మహిళని ఆయన ప్రేమించాడు, వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ ఆస్తి తగాదాల వల్ల కూతురు అల్లుడు కలిసి చంపేశారు అనేది వాళ్ళ స్టోరీ. ఈ స్టోరీని తీసుకొచ్చావు నువ్వు. ఆ నారాసుర రక్త చరిత్రను రాసిన నువ్వే ఆ తర్వాత కొత్త స్టోరీ తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ అవినాష్ రెడ్డి? ఈ స్టోరీ అక్రమ సంబంధం స్టోరీ తీసుకొచ్చి ఆ మొదట చంద్రబాబు నాయుడు స్టోరీని తీసుకొచ్చి దీనికి కలుపుతున్నాడు. అర్థమైందా మీకు? అంటే నేను చెప్పింది క్లారిటీ ఉంది కదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు మీదకి తోసేయాలని ప్లాన్ చేశారు. అది తిరిగి మళ్ళీ వాళ్ళ కాళ్ళకు చుట్టుకునేసరికి అక్రమ సంబంధం స్టోరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం స్టోరీ, ఈ కథలు, ఈ స్టోరీలు ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ తోటి క్లియర్ అయిపోయినాయి. అంటే గూగుల్ టేక్అవుట్లో క్లియర్ కట్గా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఈ మర్డర్ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు అనేది ఒకసారి స్పష్టమైన తర్వాత దాన్ని మార్చి ఈ అక్రమ సంబంధం విషయాన్ని తీసుకొచ్చి ముందర పెట్టారు. కూతురు అల్లుడు కలిసి చంపారన్నది తీసుకొచ్చి ముందర పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఇంకా వాళ్ళ మీద నుంచి ఫోకస్ పక్కకు వచ్చేసింది. సిబిఐ వాళ్ళు మామూలుగా నాకు తెలిసి భారతదేశంలో సిబిఐ క్రెడిబిలిటీ మొత్తం పోయింది ఈ కేసు ఒక్కదాంతో. సిబిఐకి క్రెడిబిలిటీ మొత్తం పోయింది. ఈ వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి ఒక సింపుల్ మర్డర్ కేసుని సాల్వ్ చేయటం చేతగాక చేతులెత్తేసిన ఒక నిస్సహాయ సిబిఐ నాకైతే కళ్ళ ముందర కనపడుతూ ఉన్నది. సిబిఐ నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది కదా. అంటే వెళ్ళిపోయిందా, దాన్ని తోసేశారా నిస్సహాయ స్థితిలోకి అనేది మనం ఇప్పుడే చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఇప్పుడు నారాసుర రక్త చరిత్రని ఈ వైఎస్ వివేకానంద రెడ్డి అక్రమ సంబంధం స్టోరీని రెండు మిక్స్ చేసి వదులుతున్నారు ప్రజల్లోకి. ఇది అంటే ఇప్పటికైనా సిబిఐ అర్థం చేసుకోవాలి. నేను ప్రజలను అంటల్లా, ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. సిబిఐ అర్థం చేసుకోవాలి మర్డర్ ఎవరు చేశారో. ఈ సిబిఐకి కనీస జ్ఞానం ఉండాలి మర్డర్ ఎవరు చేశారో. సార్, ఇదే కేసులో సునీల్ యాదవ్ మదర్తో కూడా ఏదో రిలేషన్ ఉందని చెప్పేసి బయటికి తీసుకొచ్చారు సార్. చండాలం. వాళ్ళు ఈ కేసు నుంచి బయటపడటానికి చాలా చండాలమైన కామెంట్లు చేసుకుంటూ కూర్చున్నారు. అదే సునీల్ యాదవ్ బయటకు వచ్చి కూడా లేదు, అలాంటిది ఏమీ లేదు, ఇలా చెబితే నీకు బెయిల్ వస్తుందని చెప్పేసి అన్నందుకే నేను ఆ మాట అన్నానని చెప్పేసి అన్నాడు. బయటకు వచ్చి పూర్తి నిజాలు బయట పెట్టేశారు. కానీ ఇప్పటికీ కూడా
చనిపోయినటువంటి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయ్ అయినటువంటి, అదిగాక అన్ని పదవులు అనుభవించినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారు నిజంగా బతుకుంటే ఈ మాటలు వినే చనిపోయారు. ఇలాంటి స్థితి ఎవరో కాదు, సొంత బాబాయ్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఎలా చూడాలంటారు వీళ్ళని? వీళ్ళకి ఇప్పుడు గూగుల్ టేక్అవుట్కి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? సమాధానం లేదు. గూగుల్ టేక్అవుట్ తప్పు అని చెప్పి ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పాడు. అసలు గూగుల్ టేక్అవుట్ కోర్టులో నిలబడదు అని చెప్పాడు. గూగుల్ టేక్అవుట్లో అట్లా వస్తుంది అని మాకు తెలియదు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పావు కదా, అంటే నీకు ముందరే సిబిఐ తోటి ఎట్లా చెప్పించుకోవాలో ప్లాన్ చేసుకున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కర్నూలులో ఏ విధంగా చేశాడు, అప్పుడు సిబిఐ తోక ముడుచుకొని ఎలా రిటర్న్ అయింది అనేది కూడా ప్రజలందరికీ స్పష్టంగా కళ్ళ ముందరే కనపడుతూ ఉన్నది. సిబిఐలో రామ్ సింగ్ అనే ఒక ఎస్పీ, సిబిఐ ఎస్పీ ఎంతో చక్కగా కేసుని దర్యాప్తు చేస్తూ ఉంటే ఈ గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ కనిపెట్టింది రామ్ సింగే. పలానా వాళ్ళు మర్డర్ చేశారు అని చెప్పి దాదాపుగా ఒక కంక్లూజన్కి తీసుకొస్తున్న సమయంలో రామ్ సింగ్ మీద ఎన్ని అక్రమ కేసుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టారో అది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఆ కేసుల్ని కొట్టేసింది, తీసేసింది. అంటే రామ్ సింగ్ మీద పెట్టిన, జగన్మోహన్ రెడ్డి పెట్టించిన అక్రమ కేసుల్ని తీసేసిన సుప్రీంకోర్టుకి అంటే దురదృష్టం ఏంటి అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ బెంచ్ల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒకే బెంచ్ దగ్గరికి అన్నీ వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కానీ కాకపోతే అన్ని కేసుల్ని కూడా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అన్నీ చూడాల్సి ఉండే, కాంప్రహెన్సివ్గా చూడాల్సి ఉండే. ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మరి రామ్ సింగ్ మీద, సునీత భర్త మీద పెట్టినవి అక్రమ కేసులు అని తేలినప్పుడు, ఆ కేసుల్ని మీరు క్వాష్ చేసినప్పుడు, మరి ఆ రోజున అక్రమ కేసులు పెట్టిన పోలీసుల్ని, అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వాధినేతని, ఆ ప్రభుత్వాధినేతకి ఈ ఎవరైతే చనిపోయాడో వైఎస్ వివేకానంద రెడ్డితోటి ఉన్న సంబంధాన్ని, ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో అతనికి, చనిపోయిన అతనికి ఉన్న సంబంధ బాంధవ్యాలని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధాలని, వీటన్నిటితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డికి వీళ్ళతో ఉన్న రిలేషన్షిప్ని, అంటే వాళ్ళ కుటుంబ బంధుత్వాన్ని, మరి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోలేదేమిటి అని ఈ రోజున పులివెందుల్లో చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. పులివెందుల ప్రజలందరూ కూడా వీళ్ళు ఎట్లయినా తప్పించుకుంటారు అని తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళ దగ్గర భారతదేశంలో ఎవ్వడికి లేనంత ధనబలం వీళ్ళకు ఉన్నది. ఈ ధనబలం కారణంగా వీళ్ళు ఎట్లయినా తప్పించుకుంటారు అనేది తెలుసు. కానీ అసలు కనీసం కేసు కూడా లేకుండా తప్పించుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించలేదు. మరి ముఖ్యంగా సిబిఐ మీద చాలామందికి నిన్న మొన్నటి వరకు నమ్మకం ఉండేది. ఏ రోజునైతే తిరుపతి లడ్డూ కేసులో సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు లేకుండా సిబిఐ దర్యాప్తు బృందం వేరే 36 మందిని పెట్టిందో అప్పుడే సిబిఐకి ఆంధ్రప్రదేశ్లో క్రెడిబిలిటీ పోయింది. ఎప్పుడైతే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇంకా చాలు, ఇంకా మేము చేయలేము, ఇంకా మేము దర్యాప్తు చేయము, ఇంకా అవసరం లేదు అని ముఖం అటు ఇటు తిప్పుకుందో సిబిఐ, ఈ సిబిఐకి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అయితే క్రెడిబిలిటీ పోయింది. ఈ సిబిఐ ఈ విధంగా ఎందుకు ప్రవర్తించింది వైఎస్ వివేకానంద రెడ్డి
మర్డర్ కేసుకి సంబంధించి అనేది ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక నలుగురు కలిసి వెళ్ళి చంపారు అని చెప్పారు. ఆ నలుగురు ఎందుకు కలిసి వెళ్ళి ఎందుకు చంపారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఒక నలుగురు వెళ్ళి చంపారు ఉమ్, అనేది వరకు ఓకే. మరి ఆ నలుగురు వాళ్ళకి ఏంటి శత్రుత్వం? వైఎస్ వివేకానంద రెడ్డి తోటి ఈ నలుగురికి ఏమిటి శత్రుత్వం అనేది లాజికల్గా ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఏమిటి శత్రుత్వం, ఏమున్నాయి? మధ్యకాలంలో ఆ సాక్షిలో కొన్ని వార్తలు రాశారు, ఏదో ఆ చంపిన వాళ్ళలో ఒకళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నాయి రాశారు, కానీ దానికి సంబంధించినవి ఏమీ లేవు. అవును, ఉమ్, సిబిఐఏ చెప్పింది ఇట్ ఈస్ ఎ హై లెవెల్ పొలిటికల్ కాన్స్పిరసీ మర్డర్ కేసు అనేది. మీరు నేను కాదు చెప్పింది, సిబిఐఏ చెప్పింది. అవును, ఉమ్, మరి హై లెవెల్ పొలిటికల్ కాన్స్పిరసీని నువ్వు ప్రూవ్ చేశావా అని ఇప్పుడు అందరూ సిబిఐని అడుగుతున్నారు. సిబిఐ సమాధానం చెప్పాలి. నీకు హై లెవెల్ పొలిటికల్ కాన్స్పిరసీ అని ఎవరు చెప్పారు? నేనైతే చెప్పలే, సిబిఐ చెప్పింది, అంతవరకు గ్యారెంటీ. అవును, సిబిఐ కూడా నీతో నాతో కాదు, సుప్రీంకోర్టులో చెప్పింది. మరి ఆ హై లెవెల్ పొలిటికల్ కాన్స్పిరసీ ఎస్టాబ్లిష్ చేసావా? నాకు నువ్వు తెల్లవారుజామున 3 గంటలకి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ ఎత్తుకున్నారు అని నర్రెడ్డి సునీత అడిగిన క్వశ్చన్లు నేను అడగట్లా. నువ్వు హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ కేసు అని చెప్పావు కదా, అది ఎస్టాబ్లిష్ చేసావా? ఎస్, నేను చేశాను అంటే ఓకే, యాక్సెప్టెడ్. ఆ హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు అనే పదాన్ని, ఆ పదానికి నువ్వు జస్టిఫికేషన్ ఇచ్చావా? ఐఎమ్ ఆస్కింగ్ ది సిబిఐ ఆఫీసర్స్. లాజికల్ కంక్లూజన్కి తెచ్చావా? తెస్తే ఏం అభ్యంతరం లేదు. నువ్వు అందరినీ ఏ8 అంటే అవినాష్ రెడ్డి వచ్చి అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు అంటేనే నీ కేసు, మామూలుగా ఏ కేసు అయినా సరే ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులోకి వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో డిఫ్యూజ్ కావటం చూసాం. అసలు ట్రయల్ కాక ముందరే డిఫ్యూజ్ అయిన మొట్టమొదటి కేసు. నేను చాలా కాలం పాటు క్రైమ్ రిపోర్టర్గా కూడా పనిచేశా. నేను చాలా కేసులు, చాలా చాలా హై సెన్సేషనల్ మర్డర్ కేసులు కూడా నేను కవర్ చేసిన జర్నలిస్ట్ని. కానీ ఫస్ట్ హాఫ్లోనే, ప్రథమార్థంలోనే డిఫ్యూజ్ అయిన కేసులు మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు. తర్వాత ట్రయల్ నడిచేటప్పుడు సాక్షులు వచ్చి వేరే విధంగా చెప్పటం, ముందర వాంగ్మూలం ఒక రకంగా ఇవ్వటం, తర్వాత సాక్షులు సరిగా చెప్పలేకపోవటం, లేదు డిఫెన్స్ లాయర్ బాగా వాదించటం, ప్రాసిక్యూషన్ కొన్ని తప్పు ఆర్గ్యుమెంట్లు చెప్పటం, దానివల్ల కేసులు వీగిపోవటం చూశాను. కానీ కేసు ట్రయల్కి రాకముందరే అందులో ఉన్న ఎక్యూజ్డ్, మీరు పెట్టిన ఎక్యూజ్డ్ నెంబర్ 8 వచ్చి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే సిబిఐకి ఒక నమస్కారం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సిబిఐ కనీసం అవినాష్ రెడ్డిని కర్నూలులోనే అరెస్ట్ చేయలేకపోయిన టైంలో కొంత విభిన్న వాదనలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేసుని నిజంగా మీరు అన్నట్టు లాజికల్ కంక్లూషన్ తీసుకురాలేదు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.